ద్వితీయోపదేశకాండం నుంచి ధ్యానాలు చేస్తూ ఉన్నాం. మరి గత వారము 30వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. 29వ అధ్యాయాన్ని మరి ధ్యానించలేకపోయాం కనుక అందులో ఉన్నటువంటి కొన్ని సంగతులు క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు చదువుకున్నాం. యెహోవా హోరేబులో ఇశ్రాయేలులతో చేసిన నిబంధన కాక ఆయన మోయాబు దేశములో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి వారితో ఇట్లా: యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేనీయులకును, గాదీయులకును, మనషే అర్ధగోత్రపు వారికి దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి. కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరములు కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైనటువంటి నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్య పఠనకై మేము చేరి వచ్చినప్పుడు మాతో కూడా ఉన్నారు. మా ప్రభువా, ప్రారంభం నుంచి కూడా మాతో ఉండి నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మరి పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించగలిగాం. వాక్య పఠన చేయాలని మీ యొక్క గ్రంథంలో నుంచి ప్రభువా ద్వితీయోపదేశకాండమును ధ్యానిస్తూ ఉండగా ఇంతవరకు నడిపించారు. మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ దినాన కూడా ప్రభువా మరి 29వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మేము చదువుకొని మా కనులెత్తి మీ సహాయం కొరకై మీ వైపు చూస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా మొరలు ఆలకించండి. ఇందులో నుంచి మీరు ఏమైతే మా కొరకు దాచి ఉంచున్నారో ఇందులో ఉన్న సంగతులను మేము గ్రహించుకోవడానికి, వాటి ప్రకారం నడుచుకోవడానికి మీ సహాయం మాకు దయచేయమని, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు దీవించమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పోయినసారి మనం 30వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు ధ్యానం చేసుకున్నాం. 29వ అధ్యాయంలో మరికొన్ని సంగతులు, కొన్ని మనకు ప్రాధాన్యమైనటువంటి సంగతులు, అవసరమైనటువంటి సంగతులు ఉన్నాయి కనుక మరి దాన్ని దాటిపోకుండా అందులో నుంచి కొన్ని సంగతులు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. మరి మోషే, మనం ద్వితీయోపదేశకాండాన్ని గురించి చెప్పుకున్నప్పుడు మోషే 2వ తరానికి ఇస్తున్నటువంటి ఒక సందేశంగా మనం ధ్యానం చేసుకున్నాం. 3 సందేశాలు ఉన్నాయని, ఆ 3 సందేశాల్లో మరి మొదటి 4 అధ్యాయాల్లో దేవుడు ఇశ్రాయేలు పట్ల చేసినటువంటి కార్యాలు, 5వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు 22 అధ్యాయాల్లో దేవుడు వారి నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడో ఆ సంగతులు, 27వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు దేవుడు చేయబోయేటటువంటి ఇశ్రాయేలు కొరకు చేసే కార్యాల గురించి కూడా రాయబడి ఉంది అని ఆ 3 సందేశాలు మోషే చేశాడని పదే పదే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ కూడా మనం చదివితే 2వ వచనంలో మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి వారితో ఇట్లనెను అని, వారిని ఒక సమూహముగా పిలిచి వారందరితో, ఇశ్రాయేలులందరితో, ఎవరు ఇశ్రాయేలీయులు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం, దేవుడు పిలుచుకున్నటువంటి ప్రజలు. కాబట్టి వారిని పిలిచి వారికి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సందేశంలో భాగంగా మొదటి వచనంలో ఆయన చేసినటువంటి నిబంధన, ఇశ్రాయేలులతో చేసిన నిబంధనను కాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని
మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు అని హోరేబు లేక సీనాయి, ఈ సీనాయి కొండ, ఈ రెండు కూడా ఒకటే. దేవుని యొక్క పర్వతముగా పిలువబడినటువంటి ఆ హోరేబు కొండ ఇక సీనాయి పర్వతం మీద దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నాయి. అవే నిబంధనలు. దేవుడి మరి దాని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఏ విధంగా నడుచుకోవాలో, వారి యొక్క జీవితాలు ఎలా ఉండాలో దేవుడు మోషే ద్వారా వారికి ఆజ్ఞాపించిన సంగతులు మనం ఎరిగి ఉన్నాం. మరి ఆ యొక్క నిబంధన వాక్యాలను మరి ఒకసారి వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మరి ఏమేమి జరిగిందో ఆ దినాల్లో వాటిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఆ 10 ఆజ్ఞల సంగతి మనం ఎరుగుదాం. ఏ ఆజ్ఞలు ఉన్నాయో, నేను తప్ప ఇంకొక దేవుడు మీకు ఉండకూడదని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలా, నీ తల్లిని సన్మానించాలా, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, ఇలాంటివన్నీ ఆయన వారికి నేర్పించాడు. మరి ఇప్పుడు వాటన్నిటినీ జ్ఞాపకం చేసి ఎందుకు మళ్ళీ ఒక ఉపదేశాన్ని ఇస్తా ఉన్నాడు? ఎవరికి ఇస్తా ఉన్నాడు అంటే రెండవ తరం. మొదటి తరం గతించిపోయింది. మరి రెండవ తరానికి మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే వారి ఒక నిబంధన అంటే ఏంటి? ఒకరితో ఒకరు చేసుకున్నటువంటి ఒడంబడిక. మరి ఆ యొక్క నిబంధన దేవునితో ఇశ్రాయేలు చేసుకున్నటువంటి నిబంధన ఉంది, లేక దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్నటువంటి నిబంధన, దాన్ని వారికి మళ్ళీ జ్ఞాపకం చేస్తామని మీరు మర్చిపోవద్దు. మరి ఈనాడు మనల గురించి మనం ఆలోచన చేస్తే దేవుని పిల్లలంగా మనం కూడా దేవునితో నిబంధన చేసుకున్నాం. ఇగో ప్రభువా, నేను నీ యొక్క అధికారం కింద నేను ఉంటాను, నీ ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను, నీ బిడ్డగా నేను జీవిస్తాను, నీకు మహిమార్థమై నేను జీవిస్తాను, నీకు సాక్షిగా జీవిస్తాను అని ఎన్నో నిబంధనలు ఒడంబడిక ఆయనతో మనం చేసుకున్నాం, మాట ఇచ్చుకున్నాం ఆయన దగ్గర. కానీ వాటి ప్రకారం నడుచుకోలేకపోతా ఉన్నాం చాలాసార్లు. ఆనాడు వారు కూడా నడుచుకోక మధ్యలో రాలిపోయినటువంటి వారిని మనం చూస్తాం. విరోధంగా నడిచి దేవుని కోపానికి గురైన సంగతి కూడా మనం ఎరుగుదాం. కాబట్టి వాటన్నిటిని జ్ఞాపకం చేస్తాం. ఇదిగో మీ పితరులు ఈ విధంగా వారు నశించిపోయారు. కాబట్టి మీరు పునరుద్ధరించుకోండి, మీ యొక్క జీవితాలను పునరుద్ధరించుకోండి, మీరు చక్క చేసుకోండి, అలాంటివి మీ జీవితంలో ఉండకుండా చూసుకోండి అని వారికి ఒక ఉపదేశాన్ని ఆయన ఇస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఆయనతో మనము చేసుకున్నటువంటి ఒడంబడికను దాన్ని మనం పునరుద్ధరించుకోవాలంటే ఏమి చేయాలో కూడా కొన్ని సంగతులు ఆయన రాస్తూ వచ్చాడు. దాంట్లో మనము క్లుప్తంగా కొన్ని సంగతులు ఆలోచన చేస్తే ఈ 2వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుడు చేసినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు కదా. అక్కడ ఏమన్నాడంటే, యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అంటూ అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కనులారా చూచితిరి. ఆయన ఏమి చేశాడో మీరు కనులారా చూచారు. ఐగుప్తు దేశంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, సూచక క్రియలు. అక్కడ ఒక మాట ఏమన్నాడంటే గొప్ప శోధనలు అన్నాడు. కానీ అది ఇంగ్లీష్లో శోధన అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో పరీక్షగా రాయబడింది, ఒక టెస్ట్ అని. మరి ఎన్నో పరీక్షలు వారికి కలిగాయి అక్కడ ఐగుప్తు దేశంలో. వాటన్నిటి ద్వారా దేవుడు అక్కడి నుంచి వారిని విడిపించుకొని వచ్చాడు. మరి ఆ సంగతిని మీరు కనులారా చూచారు, వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి అని. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడే దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది. ఆ మాట కూడా కింద అంటాడు. కిందకు వచ్చిన తర్వాత ఒక మాట ఏమంటాడంటే 5వ వచనంలో, నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు అని. ఆయననే మన దేవుడని మనం తెలుసుకోవాలంటే వీటన్నిటి గుండా మనం రావాలి కదా. కింది వచనాల్లో మనం చూస్తే 40 సంవత్సరంలో నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించింది. ఎందుకు నడిపించడం 40 సంవత్సరాలు అంటే, ఇదిగో నేనే మీ దేవుడని మీరు తెలుసుకోవాలి. వీరికి అర్థం కావడం లేదు, దేవుడు అంటే ఎవరో అర్థం కావడం లేదు. ఐగుప్తు దేశంలో అన్ని ఆశ్చర్య కార్యాలు చేసి, అద్భుత కార్యాలు చేసి వారిని అక్కడి నుంచి విడిపించుకొని వస్తూ ఉంటే దారి వెంట గొణుగుతూనే ఉన్నారు, సనుగుతూనే ఉన్నారు. కారణం ఏంటి? దేవుడు ఎవరో అర్థం కావడం లేదు. ఆ ఎర్ర సముద్రం ముందుకు వచ్చేసరికి మోషే మీద సనుగుతూ ఉన్నారు. మాకు అక్కడ సమాధులు లేవా,
మేము అక్కడే చావకపోయామా, ఇక్కడ దాన్ని తీసుకొచ్చాము మమ్మల్ని అని. దారి వెంట సనగడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతా ఉన్నారు. దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత మహోన్నతుడో, ఆయన గురించిన సంగతులు వారు తెలుసుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి దేవుడు 40 సంవత్సరాలు వారిని ఎక్కడ నడిపించాడు అంటే అరణ్యంలో. ఏముంటుంది అరణ్యంలో? అరణ్యంలో ఏముండదు. ఆ అరణ్యంలో దేవుడు నడిపించాడు. అయితే దేవుడు తన పిల్లల విషయంలో చేసే కార్యాలు ఎలాంటివి అంటే మనకు అనిపిస్తుంది మనం అరణ్యంలో పోతా ఉన్నామని. ఏంటా ప్రభువా నన్ను ఇంత భయంకరమైన పరిస్థితిలో నడిపిస్తున్నావు అని మనం అనుకుంటాం. అన్నాడు వారు కూడా, నాయన ఈ అరణ్యంలో నడిపిస్తూ ఉన్నావు. అందుకే కీర్తనలో ఒక మాట ఉంది, ఈ అరణ్యంలో ఆయన మాకు ఆహారం సిద్ధపరచగలడా అని. ఇంకా ఈ అరణ్యంలో మాకేం దొరుకుతుంది ప్రభువా, మమ్మల్ని ఇక్కడిని తీసుకొని వచ్చినవే అని వారు అనుకుంటా ఉన్నారు. కానీ ఆ పరీక్షల గుండా, శోధనల గుండా, ఆ భయంకరమైన పరిస్థితుల గుండా వాళ్ళని తీసుకొని వెళ్తున్నాడు. కానీ కిందికి వస్తే ఏం చదువుతామంటే, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసం తాగలేదు. అంటే మీ చేతులారా మీరు ఏమీ కష్టపడలేదు. ఆ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఏమీ లేదు ఇక్కడ, ఇది అరణ్యం అని మీరు అనుకున్నారు. కానీ ఎక్కడే కానీ మీకు ఏ లోటు కాలేదు. మీ బట్టలు మాసిపోలేదు, అవి పాతగిలిపోలేదు, మీ చెప్పులు పాతగిలిపోలేదు, మీకు రొట్టె లేదు. వీరి చేతుల కష్టార్జితం ఏది లేకుండా కదా. అరణ్యంలో ఏముంటాయి? షాపులు ఉంటాయి అంటే ఏ షాపులు ఉండవు అక్కడ కొనుక్కోవడానికి, ఏమీ లేవు అక్కడ, అరణ్య ప్రదేశం. కానీ దేవుడు వారికి అన్నీ అనుగ్రహించాడు. అరణ్యంలాగా కనిపిస్తూ ఉంది జీవితం. ఇరుకులో విశాలత చూపించేవాడైన. మనం అనుకుంటాం, ఏంది ప్రభువా ఇంత భయంకరమైన పరిస్థితి, నాకు దిక్కుతోచని పరిస్థితిలో పెట్టావే నన్ను, నాకు ఇంకా వేరే దిక్కు లేదా అని మనం అనుకుంటాం. కానీ అందులో నుంచి ఒక మంచి ప్రదేశానికి మనం తీసుకొని వెళ్ళాలని, మన జీవితంలో మంచి అనుభవాలు మనకి ఇవ్వాలని, దేవుడెవరో మనం ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవాలని దేవుడు అలాంటి పరిస్థితులు గుండా మనల్ని తీసుకొని ఆ మాట అంటూ ఉన్నాడు ఆయన్నే. నేను మీ దేవుడిని యెహోవానని మీరు తెలుసుకున్నట్లు. ఎందుకు వీళ్ళు తెలుసుకోలేదు? పైన ఒక మాట ఏమన్నాడంటే 4వ వచనంలో, అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండదు. అయినను అంటే పైన అంతకుముందు ఐగుప్తులో చేసిన కార్యాలు ఉన్నాయి, అక్కడి నుంచి ఎలాగ విడిపించుకొని వచ్చాడో మీకు తెలుసు. ఇన్ని చేసినా కానీ ఏమైతా ఉంది? మీ యొక్క గ్రహించే హృదయము, చూచే కన్నులు, వినే చెవులు దేవుడు మీకు ఇవ్వలేదు. అంటే అలాంటి పరిస్థితుల్లో మీరు లేరు. ఇది బాధపడుతూ చెప్తా ఉన్నాడు. ఇన్ని చేసినా మీరు దేవుని తెలుసుకోలేకపోతా ఉన్నారే అని చాలా బాధతో ఆయన చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా కిందికి వస్తే ఏమనుందంటే, శత్రువులు కూడా లేకుండా చేశాడు కదా, శత్రువులతో జయం అనుగ్రహించాడు. వారికి ఆ మార్గంలో, అరణ్య మార్గంలో శత్రువు మీద జయం దొరికింది. వారి యొక్క అనుదిన అవసరాలు తీరిపోయినాయి. ఎక్కడే కానీ వారు కష్టం అనుభవించిన పరిస్థితే లేదు. వారు అనుకుంటా ఉన్నారు అరణ్యమని. వారికి దేవుడు ఎలాంటి ఆహారం ఇచ్చాడు? పరలోకపు మన్నాను, దేవదూతలు తినేటటువంటి ఆహారం వారికి ఇచ్చాడు. వారేం కష్టపడలేదు. మీరు రొట్టె తినలేదు అంటే రొట్టె చేయాలంటే ఏం చేయాలా? గోధుమలో, జొన్నలో గింజలు తీసుకుపోయి పిండి మిషన్కి వేసుకోవాలా, పిండి పట్టించుకోవాలా, దాన్ని పిసకాలా, కాల్చాలా, ఏమి లేదు. వాళ్ళు ఊరికే పైనుంచి పడితే పోయి తెచ్చుకుంటున్నారు, తింటా ఉన్నారు. అరణ్యంలో దేవుడు అద్భుతంగా వారిని నడిపించాడు. మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోండి అని వారికి ఆయన జ్ఞాపకం మరి మన విషయంలో కూడా దేవుడు మీ యొక్క జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు ఇచ్చిన రక్షణ కొరకు మీరేం ప్రయాసపడలేదు, మీరు ఏమీ ప్రయాసపడలేదు. మీరు నా దగ్గరకు వచ్చి నోటితో ఒప్పుకున్నారంతే, ఉచితంగా నేను కృపచేత మిమ్మల్ని రక్షించుకున్నాను. అయితే మిమ్మల్ని రక్షించడానికి నా ప్రాణాన్ని నేను బలియాగం అయిపోయాను, నా ప్రాణాన్ని అర్పించాను, నేను నా రక్తమంతా కార్చాను మీకోసం. అయితే ఉచితంగా మీకు రక్షణ ఇచ్చాను, దాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి అని అంటా ఉన్నాడు. మీరు ఇదిగో ఈ యొక్క నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒడంబడిక మీరు చేసుకున్నారో నా దగ్గర, ఏ యొక్క తీర్మానం మీరు చేసుకున్నారో దాని మీద మీరు నిలబడాలి అంటే దేవుడు చేసిన కార్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కీర్తనకారుడు అంటాడు, నీవు చేసిన ఉపకారంలో, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు, సమస్త విషయాల్లో. ఇంకొక మాట మత్తయి సువార్తలో మనం చూస్తే, మరి మనం విశ్వాసమే, దేవుని పిల్లలమే, కానీ మన పరిస్థితి, మన ఆలోచన వేరే ఉంది. కానీ దేవుడు ఒక మాట ఏమంటా ఉన్నాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం చదివితే,
కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించుకోవాలి. దేవుని పిల్లలు, ఆయన నమ్మినటువంటి పిల్లలు ఏ విధంగా ఉండాలో జ్ఞాపకం చేయి. మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతించొద్దు. ఇదిగో ఆరణ్యంలో వాళ్ళ బట్టలు మాసిపోలేదు, వాళ్ళ చెప్పులు పాతగిలిపోలేదు. ఆ దేవుణ్ణి నేను, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను నేను. కాబట్టి మీరు దాని గురించి చింతించొద్దు. మరి ఏమంటా ఉన్నాడు ఆయన? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీకేం కావాలని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెదకండి. ఇవన్నీ మీకు ఏవన్నీ? తినడానికి తిండి ఇస్తాడు, తాగడానికి ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, మన అనుదిన అవసరాలు తీరుస్తాడు. కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే ఆయన కార్యాలు పక్కన పెట్టి మన అనుదిన అవసరాల కోసం ప్రయాసపడతా ఉన్నాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ అంటాడు పౌలు ఫిలిప్పీలకు రాస్తూ. ఎంతసేపు మన సొంత కార్యాలే, దేవుని కార్యాలు అంటే మనకు పట్టడం లేదు. మన ఆదివారం కూడా నేను చాలా బాధపడినాను. ఆదివారం కాదు, మన నిన్న ఎంగేజ్మెంట్లో ఎవరు ముందుకు వచ్చి భారం తీసుకునేవారు లేరు, భారం తీసుకొని పని చేసేవారు లేరు. నిదానంగా నిబ్బరంగా వస్తూ ఉన్నారు వాళ్ళ పాటి వాళ్ళు. ఎవరు? సంఘస్థులు. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. దేవుని కార్యాల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి మనం. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే అన్నీ అనుగ్రహించబడతాయి. మరి ఆయన పని మనం చేయకపోతే ఆయన మనకేమి ఇస్తాడు? మనకు స్వతహాగా ఎందుకు దేవుడు మన పట్ల చేసిన కార్యాలు ఉన్నాయి. ఇందాక ఆయన వారికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని గురించి జ్ఞాపకం చేసి 10 ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. మరి మనకెన్ని ఇచ్చాడు ఆయన? ఆ 10 ఆజ్ఞలను కూడా క్లుప్తీకరించి 2 చెప్పాడు ఆయన. ముఖ్యమైనవి అన్నాడు. ఏంటి ముఖ్యమైనది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. 2వది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మరి ప్రేమిస్తానమ్మా, మనదే సరిపోయింది. ఎవరిదో జరుగుతూ ఉంది ప్రోగ్రాం, వాళ్ళు చేసుకుంటారు కదా. మరి పొరుగువాన్ని ప్రేమించినట్ట? ప్రియమైన వాళ్ళ మనం అనుకుంటా ఉన్నాం మన ఆత్మీయ జీవితాలు చాలా బాగున్నాయి, నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నాను, బాగా వాక్యం చదువుతూ ఉన్నాను, బాగా పాటలు పాడుతూ ఉన్నాను, వాక్యం చెప్తాను, ఎన్నైనా అనుకో, ఆయన ఆజ్ఞను పాటించకపోతే దానివల్ల ఏ ప్రయోజనం? మనం చెప్పుకోవాల్సిందే. సంపూర్ణంగా ఆయనను ప్రేమించాలా, అదే సమయంలో మనల్ని వలె మన పొరుగువాన్ని కూడా మనం ప్రేమించాలి. పొరుగువాన్ని యేసు ప్రభువు మనల్ని ప్రేమించాడు. ఏ విధంగా ప్రేమించాడు? మాటల చేత ప్రేమించలేదు ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. అంటే ప్రేమిస్తే ఖర్చు చేయాలి, మన సమయాన్ని ఖర్చు చేయాలి, మన డబ్బును ఖర్చు చేయాలి, అన్నీ ఖర్చు చేయాలి. ప్రయాసం ఉంది ప్రేమలో. పుట్టి మాటలు చెప్తే అయిపోదు ప్రేమ అంటే. కాబట్టి ప్రేమైన వాళ్ళ మరి మనము ఆయనతో చేసుకున్నటువంటి ఒడంబడిక విషయంలో ఒకవేళ మనం వెనకబడి ఉన్నామేమో, అందుకోసమే ఆయన అంటూ ఉన్నాడు, 2వ తరానికి సందేశం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీ పట్ల చేసిన కార్యాలను మీరు జ్ఞాపకం చేయండి. 2వదిగా చూడండి, ఇంకొక మాట ఏమంటా ఉన్నాడంటే 9వ వచనంలో, కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలను అన్న. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయనతో మనం చేసుకున్నటువంటి ఒప్పందం, మన దేవునికి మనకు ఉన్నటువంటి ఆ నిబంధన, ఆ ఒప్పందం అది సరిగా ఉండాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యము మనకు ఏమి తెలియజేస్తుంది అంటే దేవుని యొక్క హృదయాన్ని మనకు తెలియజేస్తుంది. ఆయన హృదయం ఎలాంటిదో, మన పట్ల ఆయన ఏమి ఆశిస్తూ ఉన్నాడో, మన విషయంలో ఆయన ఏమి కోరుకుంటా ఉన్నాడో, మనం ఎలాగా నడుచుకోవాలని ఆయన ఆశిస్తా, ఇవన్నీ మనకు తెలియజేస్తుంది. వాక్యం మనం చదవకపోతే, వాక్యాన్ని వినకపోతే మనం ఎప్పుడూ కూడా ఆయన సంతోషపెట్టలేం. ఎందుకంటే ఆయన ఏ విధంగా సంతోషపడతాడో మనకు తెలియదు. వాక్యం వింటేనే మనకు అర్థమవుతుంది ఆయన మన నుంచి ఏమి కోరుకుంటా ఉన్నాడో, ఏ విధంగా ఆయన సంతోషపడతాడో. కాబట్టి వాక్యానికి మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. కొంతమంది అలవాట్లు ఎలా ఉన్నాయంటే ప్రార్థన చేస్తారు, గంటల తరబడి ప్రార్థన చేస్తారు, కానీ వాక్యం చదవని అలవాట్లు ఉన్నాయి. మరి సరైన పద్ధతే నాది. ప్రార్థన చేయడం అంటే ఏంటి? దేవునితో మనము తెలియజేయడం. ఎంతసేపు మన కూడా ఆయన చెప్పుకుంటా ఉన్నాం, మనదే అయిపోయింది, కానీ
ఆయన నోరిప్పి మాట్లాడదామంటే ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. ఆయన కూడా మనతో చెప్పాలని ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, లూకాసు వార్తలు అనుకుంటాను, సీమోను ఇంటిలో ఉన్నప్పుడు మరి పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పట్ల చేసిన దాన్ని బట్టి ఆ సీమోను అనుకుంటా ఉన్నాడు, ఈమె పాపాత్మురాలని ఆయనకు తెలియదా అని. ఆ సమయంలో యేసుప్రభు అన్న మాట ఏంటంటే, సీమోను ఇదిగో నేను నీతో ఒక మాట చెప్పాలని ఉన్నాను. దేవుడు మనతో కూడా చెప్పాలని ఉన్నాడు ఏదో ఒకటి, కానీ మనం వినడానికి మనకు మనసు లేదు, వినడానికి మన చెవులు మందమైపోయాయి. ప్రియమైన వాళ్ళారా, దేవునితో మనం చేసుకున్నటువంటి నిబంధనను మనం అనుసరించి నడచాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 13వ వచనం చివరి భాగంలో ఏమనుంటుందంటే, ఇశ్రాయేలులో ప్రతివాడు అంటాడు. ఇశ్రాయేలులో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపు వారేమి, మీ పెద్దలేమి, మీ నాయకులేమి, మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాలెంలో ఉన్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారి వరకు వీరందరూ నేడు మీ దేవుడు యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నారు అని ఇదిగో మీకు అందరికీ చెప్తా. ప్రతి వానికి వర్తిస్తుంది. ప్రతి వాడు కూడా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ముఖ్యులైండొచ్చు, పెద్దలమా లేక పరిచారకులమా ఏదైనా కానివ్వండి, స్త్రీలు పురుషులు ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ విశ్వాసి అన్న ప్రతివాడు, విశ్వాసి అయినటువంటి ప్రతివాడు, దేవుని నమ్ముకున్న ప్రతివాడు వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఆ యొక్క దేవునితో మనకున్న ఒప్పందాన్ని మనం పునరుద్ధరించుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి అది రెండవ సంగతిగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాస్తూ 12వ అధ్యాయంలో మీ యొక్క శరీరములను సజీవంగా ఆయనకు సమర్పించుకోండి అని. ఆ సజీవంగా మనం ఆయనకు సమర్పించుకోవాలి అంటే ఆయన ఆశించిన విధంగా మనం జీవించాలి. ఆయన ఆశించిన విధంగా మనం జీవించాలి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. కాబట్టి వాక్యం అనేది చాలా ప్రాధాన్యమైనటువంటిది కనుక వాక్యాన్ని మనం చదువుతూ దాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక. మూడవదిగా చూడండి, 18వ వచనంలో ఒక మాట ఏమనుందంటే, 18వ వచనం, ఆ జనముల దేవతలను పూజించుటకును మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును అని. ఏది ఉండకూడదు మనలో? మరణకరమైనటువంటి దుష్కృత్యము ఏదే కానీ మనలో ఉండడానికి వీల్లేదు. అంటే మరణకరమైనది, మనల్ని చావుకు గురి చేసేటటువంటి దుష్కృత్యాలు, చెడ్డ కార్యాలు. ఏంటి ఆ చెడ్డ కార్యాలు? దేవునికి ఇష్టం కానీ ఇక్కడ చెప్పాడు కదా, 16వ వచనంలో ఏమంటాడంటే, మనం ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితిమో మీరు ఎరుగుదురు. వారి హేయక్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారంతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి కదా, ఆ జనముల దేవతలను పూజించుటకు అన్నాడు. వారి యొక్క హేయక్రియలు చేయొద్దు. దుష్కార్యాలు అంటే ఇతరుల చేసేటటువంటి హేయం అంటే అసహ్యమైనటువంటి కార్యాలు మీరు చేయొద్దు, అవి మీలో ఉండకూడదు. తర్వాత విగ్రహ పూజ, అది ఏదైనా సరే, అది ఏ విగ్రహమైనా. కొన్నిసార్లు దేవుని స్థానంలో మనం మన పిల్లలను పెడతాం, లేదా మన బంధువులను పెడతాం, మన భార్యను, వారిని బట్టి వారికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని సన్నిధికి రాము. కొన్నిసార్లు అది ఒక విగ్రహమే. కాబట్టి అలాంటివన్నీ మీలోంచి తీసేసుకోండి. దుష్కార్యములు, దుష్కృత్యములను అట్టి మూలమైనది మీలో ఏది ఉండకుండానట్లు అన్నాడు. ఇవన్నీ తీసివేసుకుంటేనే దేవునితో మనం చేసుకున్నటువంటి ఒడంబడిక నిలవబడుతుంది, కానీ లేకపోతే మరణకరమైన అన్నాడు. అంటే ఆ దుష్కార్యములు దేనికి కారణమవుతా ఉన్నాయంటే మరణానికి. ఏ మరణం అది? రెండవ మరణం. రెండవ మరణము అనేది అగ్నిగుండం. అది దేవుని నుంచి మనం శాశ్వతంగా దూరం చేస్తుంది. అంతే. మనం అనుకుంటా ఉన్నాం ఏదో ఈ చిన్న తప్పే కదా అని. అది మనల్ని దేవుని నుంచి దూరం చేస్తూ ఉంది. ఏదో కొద్దిసేపు కాదు, శాశ్వతంగా మనం దూరం చేస్తుంది. అది నిత్య నరకానికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని నుండి, దేవుని యొక్క కార్యముల నుంచి మనం ప్రక్కకు పోకుండా, దుష్కృత్యములు మనలో ఉండకుండా, చెడ్డ కార్యములు మనలో ఉండకుండా మనమే కాపాడుకోవాలి. హేయక్రియలు ఏది కూడా మనలో ఉండకుండా మనం కాపాడుకోవాల్సిన వాడు. దేవుడు కృప కలిగిన వాడే.
దేవుని కృపను కొన్నిసార్లు చాలా సులువుగా తీసుకుంటా ఉన్నాం. ఆయన ఊరికే ఉన్నాడు కదా, ఆయన నేనేం చేసినా ఆయన మౌనంగా ఉన్నాడు కదా అని. కానీ కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 50వ కీర్తన 21వ వచనం ఇలాగ 18 నుంచి చదువుదాం. నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదువు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. ఇదిగో ఇవన్నీ చేస్తా ఉంటే, నేను మౌనంగా ఉంటే నేను కూడా నీలాంటి వాడిని అనుకుంటా ఉన్నావు. కానీ ఒక రోజు ఉంది, వీటన్నిటిని నీ ముందు పెట్టి నేను గద్దిస్తాను, తీర్పు గురవుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని పిల్లలంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ప్రత్యేకించబడినటువంటి జనాంగం, మనం అందరితో కలిసిపోవడానికి వీల్లేదు. హేయ కార్యాలు, అన్యులు చేసేటటువంటి కార్యాలు, లేక విగ్రహారాధన, అది ఎట్టి విగ్రహమైనా సరే దేవుని స్థానంలో ఏదీ పెట్టకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అది దుష్కార్యం అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అన్నాడు, అపవిత్రులమైపోతాం. దేవునికి ఇష్టము కానీ చెడ్డ కార్యాలు ఏదైనా మనలో ప్రవేశించుట వలన మనం అపవిత్రులమైపోయి దేవుని కృపకు దూరమవుతాం. దేవుని కృప మనం రక్షించింది, దేవుని కృప మనల్ని పరలోకంలో చేరుస్తూ ఉంది. ఆ కృపకు మనం దూరం అయిపోతే దేవుని యొక్క శాపానికి మనం దిగలుగుతాం. దేవుని యొక్క శాపం మన మీదకి వచ్చిందంటే నిత్య నరకాగ్నిలో ఉంటాం, అంతే. దేవునికి సంపూర్ణంగా దూరం అయిపోతాం. ఈ సంగతులన్నీ మోసే వారికి బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో నాయన, దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు ఉన్నాయి, ఏ విధంగా నడిపించాడో, ఆ అరణ్యంలో మిమ్మల్ని ఏ విధంగా నడిపించాడో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి అవన్నీ మనసులో పెట్టుకోండి. దేవుని వాక్య ప్రకారం మీరు నడుచుకోండి. అక్కడ ఒక మాట ఏమన్నాడు, మీరు చేయనదంతా చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యం అనుసరించి నడుచుకోవాలి. ఇక ముందున్న జీవితాల్లో, ముందున్న సమయాల్లో మీరు చక్కగా ఉండాలి అంటే ఏం చేయాలి? మీరు వాక్యాన్ని అనుసరించి మీరు నడుచుకోవాలి. దుష్కార్యం ఏది కూడా మీలో ఉండకుండా మీరు చూసుకోండి. మరణమునకు కారణమయ్యేటటువంటి నిత్య నరకాగ్నికి నడిపించేటటువంటి ఏ దుష్కార్యం కూడా మీలో ఉండకుండా చూసుకోండి అని ఆనాడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈనాడు మనల్ని కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి మన యొక్క దేవునితో మనం చేసుకున్నటువంటి నిబంధన విషయంలో మనం ఎలా ఉండాలనో, ఎలాగ ఉన్నామో మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట ఏమన్నాడంటే, మీరు అవిధేయులు కావద్దు అని కూడా అంటా ఉన్నాడు. దేవునితో చేసుకున్నటువంటి నిబంధన విషయంలో మీరు అవిధేయులు అయితే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కింది వచనాలకు వస్తే ఆ మాటలని మనం చూస్తాం. 19వ వచనం నుంచి మనం చదివితే, అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకునే వలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదం నొందదని అనుకున్నాను. అయితే యెహోవా వారిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో ఉండినడలా నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుషుని మీద పొగరాజును ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నీ వారికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశం కింద ఉండకుండా తుడిచివేయును అని అంటూ మరి చాలా కఠినమైనటువంటి మాటలు. కిందికి వస్తే 25వ వచనంలో, మరియు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తర్వాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి అని. ఆయన అంతగా వారిని నడిపించుకొని వచ్చిన తర్వాత ఆయనని నిరాకరించి ఆయన త్రోసివేసినటువంటి అనుభవం. చాలాసార్లు దేవుని పిల్లలంగా మనం అనుకోకుండా చేసినటువంటి పని అదే. మనకు అది పైకి కనపడడం లేదు, కానీ అనుకోకుండా ఆయన్ని త్రోసివేస్తూ ఉన్నాం. ఆయన యొక్క మాటలను మనం లెక్క పెట్టడం లేదంటే ఆయన కూడా తోసేస్తూ ఉన్నాం.
నువ్వు నాకు అక్కర్లేదులే అన్నట్టుగా ఉన్నాం చాలాసార్లు. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మోషే ఎప్పుడు చెప్తా ఉన్నాడంటే, ఇంకా వారు అడుగు పెట్టబోతా ఉన్నారు. దేవుడు వాగ్దత్త దేశంలోనికి అడుగు పెట్టాలి. అడుగు పెట్టబోయే ముందు చివరిసారిగా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. 34వ అధ్యాయానికి వస్తే ఆయన యొక్క మరణాన్ని మనం చూస్తాం. ఆయన మరణించక ముందు వారిని నిలవబెట్టుకొని రెండవ తరానికి ఆయన ఇస్తున్నటువంటి వర్తమానం. ఈనాడు మనం కూడా ఆ విధమైనటువంటి జీవితాలు జీవించగలిగితే మన తర్వాతి తరానికి మనం నేర్పించిన వారం అవుతాం. మనమే సరిగా లేకపోతే మన పిల్లలు ఇంకేం నేర్చుకుంటారు? ఆ తర్వాత ఏమవుతుంది? వారి పిల్లలకు వారు ఏమి నేర్పించలేరు. చూడండి, ఒక మాట యెహోషువ గ్రంథంలో ఒక మాట చదువుదాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనంలో, యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలు యెహోవాను సేవించుచూ వచ్చింది. తర్వాత చూడండి, ఒక పేజీ తిప్పితే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అని మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలోనే ఏమన్నాడంటే, యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలు యెహోవాను సేవించుతూ వచ్చారు. ఆయన చేసిన కార్యాలన్నీ ఎరిగినటువంటి దినాల్లో సేవిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడేమంటా ఉన్నాడు? ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు, అంటే వాళ్ళందరూ చచ్చిపోయారు, వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మరి ఈ తరం? యెహోవా చేసిన కార్యాలు తెలియదు, యెహోవా ఎవరో కూడా తెలియదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తరము అంటే నేర్పించలేదు. వాళ్ళు రాను ఆయన చేసిన కార్యాలు మర్చిపోయారు, ఆయన్ను మర్చిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతికినటువంటి దినాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఇంకా ఆయన ఎవరో తెలియకుండా అయిపోయింది. మనము సరిగా లేకుండా మన పిల్లలకు నేర్పించకపోతే ఆ తరువాతి తరం దేవుడు ఎవరో తెలియనటువంటి తరం. దానికి కారకులు ఎవరంటే మనమే. దేవుడు మనల్నే లెక్కడు. మన పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత మనకుంది. వారిని సరి అయినటువంటి మార్గంలో మనం నడిపించాలి. ఎంత కఠినమైన శిక్ష వేసినా ఏం తొందర లేదు. దేవుడు దాన్ని ఏమి తప్పు అనడైనా ఎలాగైనా సరే వారిని దేవుని దగ్గరికి మనం నడిపించాలి. ఎలాగైనా వారికి దేవుని యొక్క సంగతులు మనం బోధించాలి. ఆ తర్వాతి తరం ఎరిగిన వారుగా ఉంటారు. కానీ లేకపోతే వారు కూడా ఎరగని తరంగా తయారవుతారు. కనుక మరి మన పిల్లలను ఆ విధంగా మనం పెంచుకుందాం. దేవుడు మనతో చేసినటువంటి నిబంధన, లేకపోతే మనము దేవునితో చేసుకున్నటువంటి ఒక ఒడంబడిక, ఈ విషయంలో మనం ఎలా ఉన్నాం? ఆయనతో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు, ఒడంబడిక మేరకు మనం జీవిస్తూ ఉన్నామా? ప్రభువా, నేను నీ కొరకే జీవిస్తాను నాయన, నీ బిడ్డగా జీవిస్తాను అని మనం తీర్మానం చేసుకున్నాం. మంచిదే. అలాంటి జీవితం మనకుందా? ఖచ్చితంగా జీవిస్తూ ఉన్నామా? మన గుండెల మీద చేసుకొని చెప్పగలమా అంటే మనమే ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ అలాగ జీవించకపోతే దేవుడు మరి ఒక తరుణం ఇస్తూ ఉన్నాడు మన యొక్క జీవితాలను పునరుద్ధరించుకోవడం. వాటిని పునరుద్ధరించుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేశాడు ఆయన? మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన శిలువలో మనందరి కొరకు ఆయన చనిపోయాడు. మనం పరలోక రాజ్యంలో చేర్చాలని, మనం ఆయనతో కూడా ఉండాలని మన కొరకు ఆయన శిలువలో ప్రాణమే పెట్టాడు. ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనతో మనకున్న ఒప్పందాన్ని, ఒడంబడికను మనం పునరుద్ధరించుకుంటాం. తర్వాత ఆయన యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకునే వారంగా ఉండాలి. మనలో ఏ దుష్కార్యం కూడా, దేవునికి ఇష్టముగానటువంటి కార్యాలు ఏది లేకుండా మనం చూసుకోవాలి. దావీదు అన్నట్టుగా నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నా యందు ఉన్నదేమో ప్రభు అన్నట్టుగా ఏ దుష్కార్యము, ఏ చెడ్డ కార్యము మనలో ఉండకుండా, దేవునికి ఇష్టము లేనిది ఏది ఉండకుండా మనం చక్క చేసుకొని మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం పునరుద్ధరించుకుందాం. ఆయనతో మంచి సంబంధం కలిగి జీవిద్దాం. తద్వారా ఆయన కూడా మనల్ని బట్టి సంతోషిస్తాడు. కనుక అలాంటి జీవితాలు జీవించడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.